ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము, అది యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ లేఖనాన్ని మనం చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవుడే ఈ దినమున మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం. చూడండి, ఒకరి తల్లి వానిని ఆదరించినట్లుగా, తల్లి ఏ రీతిగా తన బిడ్డలను ఆదరిస్తుందో అదే రీతిగా నేను కూడా ఆదరిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఆ ఆదరింపు ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి ఇస్తాడు? తన యొక్క పరిశుద్ధ ఆలయము నుండి దేవుడు ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన మీకు ఘనకీర్తిని తెచ్చిపెడతానని దేవుడు వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. మరి ఈ దినమున ఇది పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం. ఈ దినం యెరూషలేములో అంటే సమాధానకరమైనటువంటి ఆ పట్టణమైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవాలయంలో ఉండగలిగినట్లయితే, ఆ మందిరంలో నీవును మనమును ఉంటే ఆయన ఖచ్చితంగా నిన్ను, నన్ను, మన కుటుంబములను దేవుడు ఆదరిస్తాడు. ఈ రీతిగా మనం ఉన్నామా లేదా? ఈ ఆదివారం దినమా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడు తన లేఖనముల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మరి ఎలా ఉందాం? ఈ దినమా ఆయన మందిరమునకు వస్తామా? ఆయన మందిరంలో మనమును ఆదరింపబడదామా? ఒక్కసారి ఆలోచించుకొని అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించాలని ప్రభునామములో మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ దినమా నీవు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం. అవును ప్రభువా, ఒకరి తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను, అది యెరూషలేములోనే మిమ్మలను ఆదరించదను అని వాగ్దానం ద్వారా మీరు తెలియజేస్తున్నావు. మరి ఈ దినం ఈ ప్రేమైన విశ్వాసులందరూ కూడా నీ మందిరమునకు వచ్చి మిమ్మల్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి కృప చూపమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.